పూరా లోకల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి, కుటుంబ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబ డ్రామాలతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఆ కుటుంబ డ్రామాలతో మనం పాత్రదారులం సూత్రధారులం కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కూడా పాత్రదారులు సూత్రధారులు కాదు. ఆస్తుల గొడవ, అధికారపు గొడవ, అంతస్తుల గొడవ అది. అందులో మనం ఎవరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ఖచ్చితంగా టీఆర్ఎస్ టైంలో జరిగినటువంటి అవినీతి ప్రజల మధ్యలో తీసుకెళ్ళాలి. అవినీతితో దోచుకున్నటువంటి డబ్బుల కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో గొడవలు, అవినీతి డబ్బులతో దోచుకున్నటువంటి ఆస్తుల కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు. కాబట్టి దాంట్లో మనం పడాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాలుగా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నంలో మనం కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలను సంఘటితం చేసి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, నాకు పూర్తి విశ్వాసం ఉంది, మనందరం ఐక్యమత్యంతో పనిచేద్దాం.